హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నా ట్రెజర్ బాక్స్ని అయితే చూడబోతున్నాము. ఓపెన్ చేస్తే ఉంటుంది వజ్ర వైడూర్యాలే కనిపిస్తాయి అన్నమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నిజం అనుకునే రెండు బంగారం లాంటి నేను ఉండగా మనకెందుకండి ఎక్స్ట్రా బంగారం? సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. అయినా అసలే దొంగలు పడే ఇలాంటి కమ్యూనిటీస్లో, అమెరికా లాంటి ప్లేసెస్లో బంగారం వేసుకొని తిరిగే ధైర్యం మాకుందా? ఇండివిజువల్ హౌసెస్ అయినా పర్లేదేమో కానీ ఇలాంటి అపార్ట్మెంట్లో మాత్రం కొంచెం భయంగానే ఉండాలి బంగారం అలాంటి వేసుకొని తిరగాలంటే. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఫైనల్గా విషయంలోకి వస్తే బాక్స్ ఓపెన్ చేయగానే చూసారు కదా నా ఆర్నమెంట్స్ మొత్తం కూడా. అవన్నీ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను తెచ్చుకున్నాను. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళు నాకు కొన్ని అన్నీ పంపించారనమాట. ఇలా చైన్స్ లేకపోతే ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా. బీటెక్ వరకు కూడా నేను ఏ ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ ఏదో డిఫరెంట్గా చేంజెస్ చేయాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అనేది ఏది ఉండదు. కానీ ఎప్పుడైతే ఎంటెక్ జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఈ కొంచెం ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉండడం, డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ వేయడం, అలా చాలా కలెక్షన్ అయితే నా దగ్గర ఉంది. ఇంకా హాస్టల్లో ఉన్నప్పుడైతే ఇంకా చెప్పలేను, ఫుల్ కలెక్షన్ ఉండేది. ఇంకా అలా మ్యారేజెస్ టైంకి వచ్చేసరికి ఇంకా ఫుల్ అనమాట షాపింగ్ చేయడం. ఇంకా అసలు ఎంత అంటే అంత చేస్తూనే ఉండేవాళ్ళం. ఈరోజు ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెంట్గా వదిన వాళ్ళు నాకు పంపించిన ఐటమ్స్ వరకే చూపిస్తున్నాను. ఇండియా నుంచి నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ జస్ట్ పైపైన అట్లా చూపిస్తాను. ఒకసారి లాస్ట్లో ఒక లుక్ వేద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న చైన్ వచ్చేసి చికాగో నుంచి అత్తయ్య వచ్చారు కదా, అత్తయ్య తీసుకొని వచ్చారనమాట. మనం శ్రీమంతం ఫంక్షన్లో అట్లా చూసుకుంటే ఆ శారీ మీదకి నేను ఈ చైనే వేసుకున్నాను. చాలా బాగుంది, కలర్ కూడా మ్యాచ్ అయింది ఆ శారీకి. అలాగే 2 నల్ల పూసల గొలుసులు చూస్తున్నాం కదా, అవి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి, పార్టీ వేర్ డ్రెస్సెస్ మీదకి కానీ అట్లా ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది, డైలీ వేర్కి కూడా అన్నట్టుగా తెప్పించుకున్నాను. ఇంకా గ్రీన్ పూసలు చైన్ చూడండి, లక్ష్మీదేవిది, ఎంత బాగుందో అసలుకి. ఇంకా బ్రహ్మాండంగా శారీస్ మీదకైతే సూపర్గా ఉంటుంది. అసలు పిల్లలతో అంతా షాపింగ్ చేయడానికి, అలాగే మళ్ళీ మనం ఇంట్లో ఓపిక్గా రెడీ అవ్వడానికి అన్నిటికీ కూడా చాలా టైం పడుతుంది, చాలా ఓపిక కూడా కావాలి. ఏదైనా బిఫోర్ మ్యారేజ్ ఉన్న ఇంట్రెస్ట్, అలాగే పిల్లలు పుట్టక ముందు ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ టెన్షన్స్, ఆ బిజీలోనే ఉండిపోతూ ఉంటాము ఎవ్రీ మదర్ కూడా. ఇలాంటివన్నీ మనం రెడీ అవ్వాలి, ఏదో సోకులు చేసుకోవాలి అనే టైం అనేది ఎక్కువ ఉండదు. బట్ ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కావాలి కాబట్టి అన్నీ కూడా రెడీగా ఉంటాయి. మనం దానికి కొంచెం టైం కేటాయించి కంపల్సరీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం రెడీ అవ్వాల్సిందే. ఇంకా పిల్లలు కానీ ఇంకొంచెం గ్రో అయ్యి పెద్ద అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంటే మళ్ళీ మంచిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. మంచిగా అన్నీ కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటితో ట్రెండ్ ఫాలో అవడమే కదనమాట, ట్రెండ్ కూడా సెట్ చేసేయచ్చు. అసలు ఈ మధ్యకాలంలో ఎన్ని చూస్తున్నాము, ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో షాపింగ్స్ కానీ లేకపోతే రీల్స్లో కూడా వాళ్ళు మొత్తం కూడా ప్రమోట్ చేయడం, రోల్డ్ గోల్డ్వి కానీ, 1 గ్రామ్ గోల్డ్స్ కానీ, లేకపోతే బ్యాంగిల్స్, శారీస్, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే అసలుకి ఎన్ని ఉంటున్నాయో అనిపిస్తూ ఉంది. కొన్ని వాళ్ళు కూడా అలానే ఉంటూనే ఉన్నారు. మార్కెటింగ్ కూడా బాగా పెరిగిపోయింది, ప్రైజెస్ కూడా ప్రతిదీ చాలా డబుల్ త్రిబుల్ కూడా చేసేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ విషయాలు పక్కన పెట్టేసేస్తే నేను రీసెంట్గా తెప్పించుకున్న ఇయర్ రింగ్స్లో వచ్చేసేసి కలర్స్ కానీ మోడల్స్ కానీ చూస్తున్నాం కదా, ఇవన్నీ ప్రైజెస్ వచ్చేసి జస్ట్ దాని వెనకాల ఎంత ఉంది ఏంటి అనేది జస్ట్ చూపించాను. ఒకప్పుడు 100 బిలో 50 బిలో ఉండేవి, ఇప్పుడైతే వాటికి డబల్ త్రిబుల్ కూడా అయిపోతూ ఉన్నాయి ప్రైజెస్. ఎన్నో ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఇవి పెరగడంలో ఆశ్చర్యం ఏముంది. అలాగే వీటిలో నేను కొన్ని సెలెక్ట్ చేశాను, వదిన వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేశారనమాట. ప్రతిదీ కూడా మోడల్ ఒకదానికొకటి సంబంధం ఉండదు, కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి నల్ల పూసల గొలుసుల మీదకి బాగుంటాయి అని చెప్పేసి అనిపించింది. స్టడ్సే ఎక్కువగా పెడుతూ ఉంటాను, బట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ శారీస్ మీదకి కానీ ఇలా హ్యాంగ్ అయ్యి కొంచెం పెద్దవే అయితే బాగుంటాయి అని చెప్పేసి నా ఉద్దేశం. ఈ హార్ట్ సింబల్ ఇవి మాత్రం ఈ స్టడ్స్ రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు, అలాగే టీషర్ట్స్ మీదకి అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి చిన్నవన్నీ తెప్పించుకున్నాను. ఎక్కువగా నాకు ఇలాంటి స్టడ్సే ఎక్కువ ఇష్టపడతాను అనమాట, ఎందుకంటే రెగ్యులర్గా డైలీ వేర్గా యూజ్ అయ్యేలాగా ఉండాలి. పార్టీ వేర్కి ఇంకా రెడీ అయ్యాము, ఏదైనా పార్టీ ఉంది అంటే మాత్రం ఇంక ఇలాంటివన్నీ కావాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ రెడీ అవ్వాలి, కొంచెం లుక్ అందంగా ఉండాలి కదా, అందుకని ఇలాంటి పెద్దవి కావాలి. ఇవన్నీ కూడా నా ట్రెజర్ బాక్స్లో ఇలా సెట్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మేకప్ బాక్స్, ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను, $40 వరకు ఉంది. చాలా యూజ్ అవుతుంది. నేనైతే స్టార్టింగ్లో ఇవన్నీ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది నాకు అసలు అర్థం అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ షెల్ఫ్స్ లాంటివి ఏవి ఉండవు, మనమే సపరేట్గా సెట్ చేసుకోవాలి.
ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ కదా, పిల్లలు కదిలిచ్చి ఏదన్నా కింద మిస్ అయినా వాళ్ళ కాళ్ళకు గుచ్చుకున్నా అలాంటి భయం అనేది ఉండేది. నాకు ఇలాంటి బాక్సెస్ తెచ్చుకున్నాను కానీ వీటిలో ఎన్నెన్ని సెట్ చేసుకుంటాము, అన్నీ సెట్ చేసుకోలేము కదా. మన దగ్గర ఒకటి ఉండదనమాట, 1,00,000 ఉంటాయి. అలాగే ఇప్పుడు చూపించి వచ్చేసేసి నేను ఇండియాలో ఆల్రెడీ షాపింగ్ చేసినవి, ఇక్కడికి వచ్చే ముందు షాపింగ్ చేసినవి, లేదంటే బిఫోర్ మ్యారేజ్ నా దగ్గర ఉన్న కలెక్షన్ కానీ అన్నీ కూడా నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా వదిన పంపించినవి అలాగే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవి ఇవే కాదనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికాలో షాపింగ్ చేశాను, ఆన్లైన్ షాపింగు. చాలా చాలా బాగున్నాయి. అవన్నీ నేను ఈ మధ్య టీషర్ట్స్ మీదకి వేసుకుంటూ ఉన్నాను కదా, వాటన్నిటిని కూడా నేను సపరేట్గా వీడియో తీస్తాను. వాటి ప్రైజెస్ ఎంత, నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనే వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాము. ఫాజిల్ వాచెస్, ఒకటి కంప్లీట్ సిల్వర్ స్టోన్ ఉంది చూసారు కదా, ఇంకోటి గోల్డ్. రెండు కూడా డిఫరెంట్ కలర్స్. అలాగే ఎలాంటి శారీస్ మీదకైనా సరే పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి. ఇంకా రెగ్యులర్గా మనం చూస్తే యాపిల్ వాచ్, నేను టీషర్ట్స్ జీన్స్ వేసుకున్నప్పుడు నేను కంప్లీట్గా అదే పెట్టుకుంటూ ఉంటాను. నేను ఆన్లైన్లో తీసుకున్న కలెక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవే అనమాట. అవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు చూపించే చైన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసేసి నేను ఆరుష్ బర్త్డేకి స్పెషల్గా తీసుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడు. ఆరుష్ బర్త్డే రీల్లో చూసుకుంటే ఈ చైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డ్రెస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఈ చైన్, ఆ ఇయర్ రింగ్స్. అక్కడ ఎల్లో బ్యాగ్ కనిపిస్తుంది కదా, నేను వాచెస్కి స్టోర్ చేసింది. అది వచ్చేసి ఇక్కడ నేను సీమంతం ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఇచ్చారు బ్యాంగిల్స్ పెట్టడానికి. సో నాకు ఎక్కువ బ్యాంగిల్స్ పట్టట్లేదు అని చెప్పేసి నేను ఆ వాచెస్ అయితే పెట్టాను, బ్రేక్ అవ్వకుండా ఉంటాయని. ఇప్పుడు చూసే బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అనమాట. చాలా హెవీగా ఉంటాయి, చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటాయి, చాలా క్వాలిటీ ఉంటుంది. అందుకే ఎన్ని ఇయర్స్ కూడా మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా జస్ట్ అలా స్టోర్ చేసి పెట్టినా కూడా ఏ కొంచెం కూడా కలర్ పోలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందుకే ఆల్మోస్ట్ ఆల్ నేను ఎప్పుడు తీసుకున్నా సరే క్వాలిటీ ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట. నేనే కాదు, మా హస్బెండ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు బాగా నేర్పిస్తూ ఉన్నారు. కాస్ట్ ఎక్కువైనా సరే క్వాలిటీ ఉంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి. అదే క్వాలిటీ చాలా తక్కువగా ఉందంటే ఎక్కువసార్లు యూజ్ చేసుకోలేము అనమాట, ఎంత మనీ పెట్టినా కూడా. ఇప్పుడు మనం మనీ ఎక్కువ పెట్టినా కూడా చాలా రోజులు అనేవి మనకు వస్తాయి కదా క్వాలిటీ ఉంటే. అది ఫుడ్ అయినా, డ్రెస్సెస్ అయినా, ఇట్లా ఆర్నమెంట్స్ అయినా, ఏవైనా సరే అన్నీ చూసుకోవాలి. ఇంత మనీ పెట్టి కొంటున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తాం కదా ఎవరిమైనా. ఆ రెండు బ్యాంగిల్స్ కూడా ఎలా యూస్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇవి సింగిల్ బ్యాంగిల్సే వస్తాయి, అందుకని చెప్పేసి అవి అలా యూస్ చేయాలి అని చెప్పేసి నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా యూస్ చేసే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అసలుకి ఎక్కువ సార్లు యూస్ చేయలేదు, ఓన్లీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడో 1-2 సార్లు అయితే వేస్తూ ఉంటాను. అది కూడా శారీస్ మీదకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయాయి కదా అని చెప్పేసి పడేయలేము, అలా అని రెగ్యులర్గా కూడా యూజ్ చేయలేము అనమాట. జస్ట్ అలా ఉంటాయి, మన అవసరాన్ని బట్టించి మనం యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు చూపించే కలెక్షన్ చాలా తక్కువ అని చెప్పాలి, ఎందుకంటే ఇంతకు మించే కలెక్షన్ అయితే ఉంది. కొన్ని అయితే చూపించడం ఎందుకని పక్కన పెట్టాను. అలాగే ఇంకొన్ని అయితే ఇండియాలోనే వదిలేసి వచ్చాను. ఇంకొన్ని అయితే వదిన వాళ్ళు నాకు పంపించడం కొంచెం మిస్ అయిందనమాట, అది మళ్ళీ నెక్స్ట్ పంపిస్తారు. ఇంకా నేను మట్టి గాజులు యూజ్ చేయనా అని అనుకుంటారేమో, అవి కూడా ఉంటాయి అనమాట, అవి కూడా తెప్పించుకున్నాను. ఆ మట్టి గాజులు ఏంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అవి కొంచెం కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట, కొంచెం షేక్ అయినా లేకపోతే మనం వేసుకునేటప్పుడు. అవన్నీ కూడా నాకు వాటితో చాలా భయం, అందుకే అవి నేను అసలు ఎక్కువ తెప్పించుకోను. జస్ట్ ఏవో 2-3 కలర్స్ అయితే తెప్పించుకున్నాను. మా హస్బెండ్ అయితే నా కలెక్షన్ మొత్తం చూసి ఒక చిన్న సైజ్ షాపే పెట్టేసావుగా అంటూ ఉంటారనమాట. ఎక్కువగా నాకు ఇయర్ రింగ్సే ఎక్కువ ఉంటాయి, కనిపించినవల్లా కొంటూనే ఉంటాను. బట్ నేను ఒక్కోసారి రెడీ అయ్యేది నాకే నచ్చదు, పిచ్చిగా ఉంటాను అనమాట. నా దగ్గర ఇన్ని ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే నేను అది అవసరమైనప్పుడు వేసుకునేవాలి అంటే ఈ పిల్లలతో విసుగు పుట్టి ఆ ఒంటి మీద ఏదైనా ఎక్కువైనా కానీ చిరాకు వస్తుంది నాకు. ఇప్పుడు తీసేద్దామా అని అయితే రెడీగా ఉంటాను అనమాట. ఇంకా ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే శారీ పిన్స్, ఇయర్ రింగ్స్, పిన్నీస్లు, ఈ వీడియోలో చూపించిన చాలా రకాల స్టడ్స్, అలాగే ఫింగర్ రింగ్స్, ఇంకా మీ అందరికీ చూపించిన ఎన్నో బ్యాంగిల్స్, ఇలా ఇంకెన్నో కలెక్షన్ అయితే నా దగ్గర ఉంటుంది. ఇయర్ రింగ్స్ అంతకు ముందు అయితే పెద్దవి పెడుతూ ఉండేదాన్ని, బాగా హ్యాంగ్ అయ్యి అవన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎందుకో నా ఫేస్కి సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. నేను కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు అవన్నీ బాగా సెట్ అయిపోయాయి, ఇప్పుడు నేను కొంచెం బక్కగా అయిపోయాను, ఫేస్ సన్నగా అయిపోయి అవన్నీ పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట. అసలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. చెప్తున్నాను కదా, పిల్లలతో ఓపిక కూడా ఉండక రెడీ అవ్వాలన్నా కానీ ఒంటి మీద చిరాకు అనిపిస్తుంది, వాళ్ళని ఎత్తుకుంటాము, అవన్నీ లాగి పెడుతూ ఉంటారు. అలా ఎన్నో తెగిపోయాయి. చెవులై అయితే నా చెవి పెయిన్ వచ్చింది. పిల్లలతో ఏది కూడా అంత ఈజీ కాదనమాట, ఎన్నున్నా కానీ అవి అలా దాచిపెట్టుకోవాల్సిందే. అలాగే నా దగ్గర ఉన్న ఎన్నో ఆర్నమెంట్స్లో మీకైతే చాలా కొద్దిగా చూపించేశాను. ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందైతే ఈ బాక్స్ నాకైతే సూపర్గా నచ్చింది. చాలా ఎక్కువ క్వాంటిటీ అన్ని ఐటమ్స్ కూడా పడుతూ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఇందా చూపించాను కదా, కొన్ని బాక్సెస్ నా దగ్గర ఉన్నాయి, వాటిలో అయితే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను.
ఇది ఇట్లా నార్మల్గా క్లోజ్ చేయడమే కాదు, అక్కడ తాళం ఇస్తారు, ఒక 2 కీస్ ఇస్తారనమాట. దానికి లాక్ కూడా చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఈరోజు మన వీడియో. వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒకే ఒక్క లైక్ చేయండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, అయినా పర్లేదు. బట్ చూసిన వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ముందుకు మరిన్ని మంచి వీడియోస్ తీసుకురావాలని నేను చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను. బట్ చూద్దాము, ఎప్పుడో ఒక టైం వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు మంచి రీచ్ అయితే వస్తుంది అనమాట. అంతవరకు బాయ్ బాయ్.